హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు తెలంగాణ ట్రావెలర్ 14 ఛానల్ని. ఈరోజు ఈ వీడియోలో మర్చిపోయిన స్క్రీన్ లాక్ యొక్క పాస్వర్డ్ని ఏ విధంగా రీసెట్ చేయాలో తెలుసుకుందాం. దానికోసం ముందు ప్లేస్టోర్ని ఓపెన్ చేసుకోవాలి. సో ప్లేస్టోర్లో సెర్చ్ బాక్స్లో ఫైండ్ మై డివైస్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సో ఈ యాప్ని నేను ముందుగా ఏం చేసిన యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసిన. ఓకేనా? ఏ యాప్ని? గూగుల్ ఫైండ్ మై డివైస్ని. మీరు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. సో ఈ యాప్ని ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మీకు చూపిస్తుంది కంటిన్యూ యాజ్ ఏ ఈమెయిల్. అవునా? దాని కింద సైన్ ఇన్ యాజ్ ఎ గెస్ట్ అని. ఓకేనా? మీరు ఏ విధంగా సైన్ అవ్వండి? ఇక్కడ గెస్ట్లా సైన్ అవ్వండి. ఓకేనా? సో సైన్ ఇన్ యాజ్ ఎ గెస్ట్ని మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు అడుగుతుంది ఈమెయిల్ని ఇవ్వమని. సో మీ ఏ ఫోన్ యొక్క పాస్వర్డ్ని మీరు మర్చిపోయారో ఆ ఫోన్లో ఉన్న ఈమెయిల్ ఐడిని ఇక్కడ మీరు టైప్ చేయండి. సో టైప్ చేసి నెక్స్ట్ని క్లిక్ చేయండి. సో మీకు నెక్స్ట్ తర్వాత మీకు పాస్వర్డ్, ఆ ఈమెయిల్ యొక్క పాస్వర్డ్ని మీకు అడగడం జరుగుతుంది. ఇక్కడ ఆ పాస్వర్డ్ని మీరు పెట్టేయండి. దాని తర్వాత నెక్స్ట్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మీ యొక్క మొబైల్ ఏ మోడల్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. నా యొక్క మొబైల్ వచ్చేసి వివో Y28 5G మోడల్. ఓకేనా? దాంతోపాటు మీ యొక్క మొబైల్ లొకేషన్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకేనా? సో వివో Y28 5G మొబైల్ యొక్క మోడల్ కింద 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ప్లే సౌండ్ అని, మరొకటి సెక్యూర్ డివైస్, థర్డ్ వన్ వచ్చేసి ఫ్యాక్టరీ రీసెట్ డివైస్. ఓకేనా? సో ఇక్కడ మనం థర్డ్ వన్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. సో ఫస్ట్ వినండి, క్లిక్ చేసే ముందు వినండి. మీ యొక్క స్క్రీన్ లాక్ యొక్క పాస్వర్డ్ని రీసెట్ చేయాలనుకుంటే మీ యొక్క డాటా ఏదైతే ఉందో, ఆ ఫోన్లో ఏదైతే డాటా ఉందో ఆ డాటా మొత్తం క్లియర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫస్ట్ ఆ రీసెట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి? థర్డ్ వన్ ఆప్షన్ని మీరు ఏం చేయాలి? ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. సో మీకు ఈ విధంగా అడగడం జరుగుతుంది. ఏమని? ఆల్ డాటా విల్ బీ ఎరేజ్డ్ పర్మనెంట్లీ ఫ్రమ్ వివో Y20 5G. అంటే ఏమవుతుంది? ఇక్కడ ఏమంటుంది? మీ యొక్క డాటా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఫోన్లో, ఆ మొబైల్లో, ఆ డాటా ఇన్ఫర్మేషన్ ఎరేజ్ అంటే టోటల్గా తొలగించడం జరుగుతుంది పర్మనెంట్గా. ఓకేనా? ఏ మొబైల్ అయితే మీరు రీసెట్ చేయాలనుకుంటున్నారో పాస్వర్డ్, ఆ మొబైల్ని. ఓకేనా? ఆఫ్టర్ ద రీసెట్ ద డివైస్ లొకేషన్ విల్ నాట్ బి అవైలబుల్ ఫైండ్ మై డివైస్. ఓకేనా? అంటే మీరు ఏం చేసి ఉండాలంటే అక్కడ మీ యొక్క మొబైల్ యొక్క డివైస్ ఓపెన్ అయి ఉండాలి. ఓకేనా? ఆన్ అయి ఉండాలి. లొకేషన్ అనేది ఆన్ అయి ఉండాలి. దాంతోపాటు మీ యొక్క మొబైల్ యొక్క డాటా కూడా ఆన్ అయి ఉండాలి. ఓకేనా? సో థర్డ్ వన్ వచ్చేసి ఇఫ్ ద డివైస్ ఈజ్ ఆఫ్లైన్ ఇరేజింగ్ విల్ బిగిన్స్ వన్స్ ఇట్స్ ఆన్లైన్ అగైన్ అంట. అంటే అది ఇంతకుముందు చెప్పాను కదా, మీ యొక్క మొబైల్కి లొకేషన్, ఓకేనా, లొకేషన్ అనేది ఆన్ అయి ఉండాలి అండ్ డాటా కూడా ఆన్ అయి ఉండాలి. ఓకేనా? అప్పుడే మన మొబైల్ని ఇరేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆ పాస్వర్డ్ ఏదైతే మర్చిపోయిన పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ని మనం రీసెట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ని క్లిక్ చేయండి. సో మళ్ళీ మీకు ఇక్కడ అదే ఈమెయిల్ ఐడిని అడగడం జరుగుతుంది. సో మీరు మళ్ళీ అదే ఈమెయిల్ ఐడిని ఇక్కడ టైప్ చేసి క్లిక్ చేయండి. సో మళ్ళీ మీకు అదే విధంగా పాస్వర్డ్ని కూడా అడగడం జరుగుతుంది. సో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఇచ్చేసి నెక్స్ట్ని క్లిక్ చేయండి. ఈ విధంగా నాకు రావడం జరిగింది. ఈ విధంగా ఎందుకు వచ్చిందంటే నేను ఒకటే మొబైల్ని యూజ్ చేస్తున్నా కాబట్టి, అదే మొబైల్లో మీకు ఏ విధంగా చేయాలనేది చూపిస్తున్నా కాబట్టి, ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క మొబైల్ ఏదైతే ఉందో ఆ మొబైల్ లాక్లో ఉంటుంది కాబట్టి ఆ మొబైల్ని మీరు యూజ్ చేయలేరు. కాబట్టి సెకండ్ వన్ ఇంకో మొబైల్ని మీరు యూజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు మీకు ఏమవుతుంది? ఎప్పుడైతే మీరు ఈమెయిల్ని అక్కడ టైప్ చేసి మీరు నెక్స్ట్ అని బటన్ ఒత్తుతారో ఆ తర్వాత మీకు పాస్వర్డ్ని కూడా అడుగుతుంది కదా. ఆ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఏమొస్తుంది? నాకు ఈ విధంగా చూపిస్తుంది కదా. మీకు ఈ విధంగా కాకుండా మీకు ఒక ఫోన్ నెంబర్ని అడుగుతుంది.
ఆ మొబైల్ యొక్క ఫోన్ నెంబర్ని అడుగుతుంది. సో మీరేం చేయండి అంటే ఏదైతే స్క్రీన్ లాక్ పాస్వర్డ్ మీరు రీసెట్ చేయాలనుకుంటారో ఆ మొబైల్ యొక్క ఏ సిమ్ అయితే ఉందో ఆ సిమ్ యొక్క నంబర్ని ఇక్కడ మీరు ఇచ్చి దాన్ని మీరు నెక్స్ట్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఏమవుతుంది, దానికి ఆ సిమ్ యొక్క ఆ నంబర్ మీద మీకు వెరిఫికేషన్ కోడ్ రావడం జరుగుతుంది. ఓకేనా. ఆ వెరిఫికేషన్ కోడ్ని మీరేం చేయండి, అక్కడ మీరు ఆ వెరిఫికేషన్ కోడ్ దగ్గర బాక్స్లో మీరేం చేయండి, ఒక టైప్ చేసి క్లిక్ చేయండి. అప్పుడు మీ యొక్క ఏదైతే లాక్ ఉన్న మొబైల్ ఉందో ఆ మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ అయి ఆన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీ యొక్క మొబైల్ యొక్క లాక్ పాస్వర్డ్ని, మర్చిపోయిన పాస్వర్డ్ని ఈ విధంగా మీరు రీసెట్ చేసుకోవచ్చు. ఒకవేళ చాలా మాటికి ఈ విధంగానే చాలా రీసెట్ చేయడం జరుగుతుంది పాస్వర్డ్ని. ఒకవేళ ఈ విధంగా కూడా కాకపోతే అప్పుడు మీరు నాది వివో కదా సార్, నా వివో కాబట్టి వివో ఐక్యూ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, వెళ్ళాల్సి వస్తుంది. సో మీరు కూడా మీది ఏదైతే మోడల్ ఉందో మొబైల్, ఏదైతే కంపెనీకి సంబంధించిన మొబైల్, ఆ కంపెనీకి సంబంధించిన సర్వీస్ సెంటర్కి వెళ్ళండి. ఓకేనా. సో అక్కడికి వెళ్ళగానే మీ యొక్క ఏదైతే లాక్ ఉందో ఆ లాక్ని వాళ్ళు రీసెట్ చేయడం జరుగుతుంది, పాస్వర్డ్ని. ఓకేనా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.